హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పూచి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 11th వీక్ అండ్ ఫ్యామిలీ వీక్ జరుగుతుంది. ఈ ఫ్యామిలీ వీక్లో రకరకాల వింతలు, విశేషాలు, మనుషుల తత్వాలు, మనుషుల సెల్ఫిష్ ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అలాంటి వాటిల్లో కళ్యాణ్, సంజన గారు బిగ్ బాస్ అడిగారు 30 మినిట్స్ లోపల టైం తీసుకోవాలి అని. అందరికీ 15 మినిట్సే ఉంది. ముగ్గురికి 15 మినిట్స్ వచ్చింది కదా, ఇద్దరికి 20 మినిట్స్ వచ్చింది. ఒకరికి 30 మినిట్స్, ఒకరికి 45, ఒకరికి 60. ఇంక చెప్పేటప్పటికి 30, 45, 60 అయిపోయినాయి. 30, 60 అయిపోయినాయి. ఇంకా 45, 20లో వచ్చి 2, 15లో వచ్చి 3 ఉన్నాయి. ఈమెకి ఏం చెప్పాడు బిగ్ బాస్, మీరు ముగ్గురిని అడిగి 30 లోపల ఎంతైనా తెచ్చుకోమని చెప్పాడు. అలాంటప్పుడు ఇమ్ముకి వచ్చి చెప్పగానే ఇమ్ము ఏమంటాడంటే, నా దగ్గర 45 ఉంది కదా మమ్మీ, అందరికీ ఫ్యామిలీ వీక్స్ అవసరమే కదా, కానీ ఆ 15 నీకు ఇచ్చేస్తాను, 30 నేను పెట్టుకుంటాను, కావాలంటే చెప్పు ఇంకొక 5 కూడా ఇచ్చేస్తాను, 20 నువ్వు తీసుకో, 25 నేను తీసుకుంటాను, ఎవరిని అడక్కు మమ్మీ, వాళ్ళ దగ్గర కూడా 15లో ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు సరేనని చెప్పి మార్నింగ్ లేచి కళ్యాణ్ దగ్గర, భరణి గారు నాకు ఇమ్ము 15 ఇస్తానన్నాడు, నాకు అడగాలంటే ఏదోగా ఉంది, బన్నీ గారిని అడిగితే మొత్తం 15 ఇచ్చేస్తాను తీసుకో అన్నాడు, నాకు అలా అవసరం లేదు, 15 అవసరం లేదు. కళ్యాణ్ ఏంటంటే కొంచెం జాలిగా అడిగితే ఇచ్చేస్తాడు. అప్పుడు తొంగి చూస్తూ ఉంటుంది అనమాట తనూజ. తొంగి చూస్తా మాట్లాడుతూ ఉంటే అప్పుడు అంటాడు, సరే అయితే బర్నీ గారు 5 ఇస్తున్నారా అంటే, ఇస్తున్నారు, ఆయనైతే మొత్తం తీసుకోమన్నారు అని చెప్తుంది. సరే అయితే నేను 5 ఇస్తాలేండి అని అంటది. నువ్వు మనస్ఫూర్తిగానే ఇస్తున్నావు కదా అని అంటాడు. అక్కడ బర్నీ గారు ఇమ్ముతో మాట్లాడుతూ, నాకు నా చెల్లెలు రాక వస్తుందేమో, 15 నిమిషాలు మేము మమ్మీ అడిగిందంటే, వద్దు అన్న ఇవ్వద్దు, నేను ఆమెకి 15 మినిట్స్ ఇస్తాను, ఇంకా కావాలంటే ఇంకొక 5 ఇస్తాను, 20 సరిపోతుందిలే, మీరు ఇవ్వకండి అని అంటాడు. అప్పుడు కళ్యాణ్ దగ్గరికి వచ్చి, కళ్యాణ్ ఇస్తున్నాడంటే దివ్య, కళ్యాణ్ ఇంకా అందరూ అరుస్తారనమాట. నీకు మాట్లాడాలని లేకపోతే మీ అమ్మకి ఉంటుంది కదా, మీ అమ్మ నాన్నకి మాట్లాడాలని, నువ్వు ఉన్న 15లో కూడా 5 ఇచ్చేస్తానంటే ఎట్లా అంటే, వాళ్ళకి పిల్లలు వస్తారు అది ఇది అంటే, నువ్వు చాలే జాలి, అందరికి అంతే ఉండేది, ఇక్కడ ఫ్యామిలీకి మొత్తం రోజు మొత్తం గడిపినా సరిపోదు అని అంటది. ఇక్కడ క్లియర్గా సంజన గారి సెల్ఫిష్ కనిపిస్తుంటుంది. అంటే అందరికీ 15 ఉంది, నాకు కూడా 15 సరిపోతుందిలే అని అనుకోవచ్చు, కానీ అలా అనుకోకుండా అలా అడగటం నాకు నచ్చలేదు. అది ఆమెకి మైనస్సే అవుతుంది ఈ వీక్. ఇంకోటి ఏంటంటే సుమన్ గారు వాళ్ళ భార్య వచ్చి వెళ్ళిపోయినాక తనూజతో దూరంగా ఉండమంటే దూరంగా ఉంటున్నాడో లేదో, మామూలుగానే ఉంటున్నాడు, తన మాటలు పట్టించుకున్నట్లేదు, మామూలుగానే అప్పుడేదో కొంచెం అలా నటించాడు, కానీ మళ్ళీ మామూలుగానే మాట్లాడుతున్నాడు తనుజతో అందరితో. అలా ఉండి మనం ఇప్పుడు తనుజ ఒక్క మాట అంటే చాలు, దాన్ని 4 మాటలుగా అనేసి దాన్ని నెగిటివ్ చేసేస్తారు అందరు కలిసి. ఎలా, నాకెవరు సపోర్ట్ లేదు, నాకు ఇంట్లో ఒక్కరి సపోర్టే ఉంది, అది ఇది అని అంటారా. ఇప్పుడు సుమన్ గారు మాట్లాడుతూ బన్నీ గారి దగ్గర, నాకు ఇంట్లో ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదన్న, నువ్వు ఒక్కడవే సపోర్ట్ చేస్తున్నావు, ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు అంటాడు. ఎలా అంటాడన్నమాట, మొన్న ఆట ఆడట్లేదని చెప్పి సుమ్ము వెళ్ళు, ఆడు సుమ్ము అంత ఎంకరేజ్ చేసింది తనుజ. ఇంకా వచ్చి కళ్యాణ్ తను తీసుకున్న 20 తను ఆడట్లేదని అలానే పెట్టేసి సుమన్ గారికి ఇచ్చాడు. అలా ఎన్నో ఆటలు, వాళ్ళిద్దరు లేకపోతే సుమన్ గారు ఈ ఫ్యామిలీ వీక్కి ఉండుండేవాడు కాదేమో. అలా చాలా చేశారు, వాళ్ళిద్దరనే కాదు, ఎక్కువ వాళ్ళిద్దరు చేశారు, తర్వాత చాలా మంది చేశారు కాబట్టి ఉన్నాడు. ఒక్క బర్నీ గారిని మాత్రం మీరొక్కరే చేశారు అంటాం, నాకైతే నచ్చలేదని కాదు, తన ఒపీనియన్ అప్పుడు ఉన్నప్పుడు తన్ని ఇలా అన్నాడు కాబట్టి, ఇంట్లో ప్రతి ఒక్కరు ఒపీనియన్ ఇదే, నాకెవ్వరు చేయలేదు అంటే మనకు తెలుస్తుంది, కానీ వాళ్ళకి ఎవ్వరు చేయలేదు అని అనిపిస్తుంది. బట్ అక్కడ మనకేమనిపిస్తుంది, ఇప్పుడు తనుజ కూడా నాకు ఎవరు చేయలేదని అనుకుంటుంది, ఎందుకంటే ఆడ రిజల్ట్ లేదు కాబట్టి, వాళ్ళు చేసిన వాళ్ళు అక్కడ రిజల్ట్ రాలేదు కాబట్టి నాకు చేయలేదని అనుకుంటుంది. ఇప్పుడు సుమన్ గారు కూడా అదే మాట అన్నారు. అట్లా ఒక మాటను పట్టుకొని ఈ వ్యక్తిత్వాన్ని విమర్శించడం అనేది చాలా తప్పు. ఇంట్లో ప్రతి ఒక్కరి భావన అదే, నాకెవరు సపోర్ట్ చేశారు, అదేంటంటే ఒకరు ముందు అనరు, వాళ్ళలో పక్కన అనుకొని అవి మనకి చూపించరు. తనుజ అనేది మాత్రం బాగా గ్రాండ్గా చూపిస్తాడు బిగ్ బాస్ కూడా, చాలా గ్రేట్, అసలుకి గ్రేట్ బిగ్ బాస్. ముద్దుబిడ్డ అందరూ అంటారు బిగ్ బాస్ ముద్దుబిడ్డ తనుజ అని, అలానే ముద్దుబిడ్డలాగే అందరినీ ఎక్కువ చేసి చూపిస్తారంట, ఆమె ఇంకా ఎక్కువ నెగిటివ్ అయిపోతూ ఉంటుంది. అలా ఈ ఫ్యామిలీ వీక్లో రకరకాల వింత మనస్తత్వాలు, విభిన్న మాటలు, కొంతమంది మనసులు ఎలా ఉంటారు అన్నీ తెలుస్తున్నాయి అన్నమాట. చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు సుమన్ గారు అన్న మాట కూడా తనూజ గారి మాటలాగే నెగిటివ్ చేస్తారా, లేకపోతే ఆయనే ముందులే అని వదిలేస్తారా? అంటే హౌస్లో ఎవరైనా పట్టించుకోమేమో, ఒక తనుజ అంటేనే పట్టించుకుంటూ ఉంటారేమో జనాలు. ఎందుకో అంత ద్వేషం నాకు అర్థం కావట్లేదు ఒక అమ్మాయి మీద. అలా ఉంది. ఇక నేను వేరే వీడియోలో కళ్యాణ్ అండ్ తనూజ దగ్గర ఒక చిన్న కామెడీ సీన్ జరిగింది, అది వేరే వీడియోలో చెప్తాను, వినండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు సంజనాని సెల్ఫిష్ అనుకుంటున్నారా లేదా, లేకపోతే సుమన్ గారు అలా అంటాం కరెక్టా కాదా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.